Welcome to my channel. This is Sirichala. So ee roju already mee thumbnail chuseste meeku ardhamayipoyuntadi that something special is going to happen in my college ani cheppesi. So మా కాలేజ్ లో ఈ రోజు సాష్ పార్టీ అన్నమాట. సో ఈ సాష్ పార్టీ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం ఆర్గనైజ్ చేసిన ఒక ఈవెంట్ అన్నమాట. సో నా మాస్టర్స్ అయిపోతుంది, అందరికి తెలుసు, ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, ఇది లాస్ట్ సెమిస్టర్ అండ్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అవుతుంది అని చెప్పి. సో గ్రాడ్యుయేషన్ కి ఇంకొక 10 days ఉందన్నమాట. సో 10 days ఉంది అన్నగా ఈ రోజు సాష్ పార్టీ చేస్తున్నాం మా కాలేజ్ వాళ్ళు. సో ఈ సాష్ ఏంటంటే ఇట్స్ అన్ ఆనర్ అన్నమాట. సో వేర్ వి గెట్ అ ఛాన్స్ టు రిప్రజెంట్ అవర్ కంట్రీ బై వేరింగ్ అ సాష్ with our country flag on the graduation day. So sash ante manaku normal ga itla bride to be and itla happy birthday parties lo manam veskuntam kada, like mana own party unnappudu. So ippudu kuda atlage untadani cheppi anukuntunna. So last year and at last year jarigina photographs unnai actually college website lo, kani vallu sash veskunnattu ledannamata. So asalu etluntado ani cheppi koncham excited unna because itlanti event intaku mundu jaragaledu and nenu kuda na friends ever veskoni itla last semester లో తీసుకున్నారు ఫోటోస్ అని చెప్పి ఎక్కడ చూడలే అనమాట. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. యాక్చువల్లీ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చెప్పింది ఏంటి అంటే మెయిల్ వచ్చింది మాకు. దాంట్లో ఏం చెప్పారంటే సాష్ లో ఎలా ఉంటుందంటే ఒక సైడ్ మన కంట్రీ ఫ్లాగ్ ఉంటుంది అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి మా కాలేజ్ అంటే నేను చదివేది యుఎన్టీలో అనమాట. సో ఇంకొక సైడ్ యుఎన్టీ లోగో ఉంటుందని చెప్పి అన్నారు. సో రెండు లైక్ కంట్రీ ఫ్లాగ్ ఇంకా యుఎన్టీ లోగో వస్తుందా సాష్ పైన అని చెప్పి అన్నారు. సో అది ఎట్లా వస్తుందా అని చెప్పి చూడాలని కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నా. సో మాకు ఈవెంట్ ఏమో ఈవినింగ్ ఉంది, ఈరోజు ఫ్రైడే అనమాట. సో ఫ్రైడే ఈవినింగ్ ఈవెంట్ ఉంది కాలేజ్ లో. సో నేను వచ్చేసి 2 jobs చేస్తున్నాను. ఏంటి అని అంటే ఒకటి చదువుకోవడం అండ్ ఇంకోటి హోమ్ జాబ్ అనమాట. సో హోమ్ డ్యూటీస్ కూడా మంచిగా రెస్పాన్సిబుల్ గా చేయాలి కదా. సో నేనైతే ఈరోజు వంట కూడా చేసేసి తినేసి వెళ్తాం అనమాట ఈవినింగ్ కాబట్టి. సో వంటలో ఏం చేశానో కమ్ ఐ షో యూ. సో యాక్చువల్లీ అంత స్పెషల్స్ ఏం లేవు, రొటీన్ గా ఏం చేసుకుంటామో అవే ఉన్నాయి అనమాట. సో ఈ రోజు నేను లంచ్ కి పాలకూర పప్పు ప్రిపేర్ చేశాను. సో మేమైతే ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆకుకూర పప్పు తింటాము. సో ఆకుకూరలోనే బలం ఉంటది కదా, సో ఎక్కువ ఆకుకూర వేసి ఎవ్రీ డే పప్పు తింటాం, దాంట్లో ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆకుకూర పప్పు. సో యుఎస్ లో ఎక్కువ మటుకు దొరికేది పాలకూర ఇంకా మెంతి కూర. యాక్చువల్లీ వేరే కూడా దొరుకుతాయి బట్ నేను ఎప్పుడు తెచ్చుకొని ట్రై చేయలేదు, ఎందుకంటే పెద్ద పెద్ద బంచెస్ ఉంటాయి అనమాట. సో మా ఇద్దరికి చాలా ఎక్కువ అయిపోతుంది, రోజు తినలేము అదే పప్పు. సో ఎవ్రీ టైం తెచ్చుకోనేది పడేయాల్సి వస్తుంది అనమాట. సో అందుకే ఫాస్ట్ గా చెప్పే 5 seconds లో 5 కూరలు చెప్పు. 5 4 పాలకూర, మెంతి కూర, గోంగూర, తోటకూర, బచ్చల కూర. చెప్పానా 2 పనులు నేను బాగా చేస్తాను చెప్పి. చదువుకునే టైంలో చదువు, వీడియో, యాక్చువల్లీ 3 పనులు. చదువుకునే టైంలో చదువుకుంటా, వీడియోస్ చేసే టైంలో వీడియోస్ తీస్తా, ఎడిటింగ్ టైంలో ఎడిటింగ్ చేస్తా, వంట చేసే టైంలో వంట చేస్తా. అన్ని రెస్పాన్సిబిలిటీస్ ని మనం ఫుల్ఫిల్ చేయాలన్నమాట. హస్బెండ్ ని రూల్ చేసే టైంలో హస్బెండ్ ని రూల్ చేస్తా. అంత సీన్ లేదు, హస్బెండ్ ని రూల్ చేయాలి. సో దిస్ ఇస్ పప్పు అండ్ మంచిగా పప్పు వేడివేడిగా అన్నం ఉన్నప్పుడు పునెత్ కి చారు కూడా ఉండాలన్నమాట. చాలా ఇష్టం ఇట్లా చారు పప్పు తినడం. మా తాత పోలిక. అవునా? సో టమాటా చారు, పాలకూర పప్పు అన్నమాట. సో మేము వైట్ రైస్ ఎక్కువ తినట్లే అనమాట, కీన్వా తింటున్నాము. సో దిస్ ఇస్ కీన్వా అవుతుంది ఇక్కడ. మన వ్యూవర్స్ కి అబద్ధాలు చెప్పొద్దు. మనం ఏంటిది వైట్ రైస్ ఎక్కువ తినట్లే కాదు, వైట్ రైస్ అసలు తినట్లేదు. చాలా డేస్ అయింది తినక. సో ఇది కీన్వా అన్నమాట, ప్రిపేర్ అవుతుంది. సో తిన్న తర్వాత రిలాక్స్ అయ్యి తిన్నాక కాసేపు రిలాక్స్ అయ్యి రెడీ అయిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. సో తినేసాము అండ్ ఈరోజు సాష్ పార్టీకి నేను వేసుకునే డ్రెస్ ఏమో ఇదనమాట. సో వైట్ కలర్ వేసుకోమని చెప్పి పునీత్ సెలెక్ట్ చేశాడు. యాక్చువల్లీ ఈ ఈవెంట్కి మన కంట్రీ ట్రెడిషన్ని ఫాలో అవ్వాలని చెప్పి వాళ్ళు మాకు మెయిల్ చేశారు. సో నా దగ్గర ప్రస్తుతానికైతే ఈ ఈవెంట్కి వేసుకునేలాగా శారీస్ లేవన్నమాట. సో అందుకే నేను ఒక మంచి చుడిదార్ వేసుకుందామని చెప్పి అనుకున్నాను. అండ్ దాంట్లో కొంచెం ఇది ఏమంటారు ప్రొఫెషనల్ ఈవెంట్ కాబట్టి వైట్ కలర్ వేసుకుంటే డిగ్నిఫైడ్గా ఉంటుందని చెప్పి ఈ వైట్ కలర్ చూస్ చేసుకున్నాను అనమాట. సో దీనికి వచ్చేసి మీకు ఇది కనిపిస్తుందో లేదు వీడియోలో, బట్ ఇది చాలా గ్రాండ్గా ఇట్లా మంచిగా వర్క్ వచ్చింది అనమాట, మొత్తం పర్ల్స్తోని. అండ్ ఇట్లా మనకి స్లీవ్స్కి కూడా ఇట్లా వచ్చింది. నేను మొత్తం ఓపెన్ చేయట్లే, ఐరన్ పోతుంది అని చెప్పి.
సో స్లీవ్స్కి కూడా ఇట్లా వర్క్ వచ్చిందనమాట. సో నాకైతే ఇది బాగా నచ్చింది డ్రెస్. అండ్ దీనికి దుప్పటా కొంచెం హెవీగా వచ్చింది, కొంచెం బెనారస్ టైప్ వచ్చింది అనమాట. ఇట్లా పీచ్ కలర్ విత్ ఆఫ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది. దుప్పట్టతో యాక్చువల్లీ ఇంకా బాగా హెవీ కనిపిస్తుంది ఈ డ్రెస్. అండ్ దీనికి బాటమ్ కూడా వచ్చింది అనమాట, లూజ్ ప్యాంట్. బట్ ఐ డోంట్ ప్రిఫర్ వేరింగ్ దోస్ లూజ్ ప్యాంట్స్ బికాస్ నేను కొంచెం పొట్టి ఉంటాను కాబట్టి నేను ఇంకా పొట్టి కనిపిస్తానేమో అని ఒక ఫీలింగ్ ఎక్కువ నాకు. సో అందుకే ఐ విల్ ప్రిఫర్ లెగ్గిన్స్ అనమాట. ఎక్కువ మనకు లెగ్గిన్సే వేసుకుంటా. రెడీ అయిన తర్వాత ఐ డోంట్ నో టైం ఉంటుందో ఉండదో, ఇప్పటికే లేట్ అయిపోయింది. అందుకే ఇప్పుడే చూపించేస్తాను అనమాట నేను ఏం డ్రెస్ వేసుకుంటున్నాను అని చెప్పి. సో యా, లెట్స్ కంటిన్యూ టు ద వీడియో. సో కాలేజ్కి అయితే వచ్చేసాము. అండ్ నేను మాస్టర్స్ చేసినది యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ అనమాట. సో ఇది టెక్సస్లో డెంటన్ అనే ప్లేస్లో ఉంటుంది, చాలా పెద్ద కాలేజ్ అనమాట. అండ్ ఈరోజు నేను మొత్తం కాలేజ్ టూర్లా కాకుండా జస్ట్ మా కాలేజ్ ఎట్లా ఉంటుంది, బయట నుంచి ఎట్లుంటుంది, మెయిన్గా లోపల క్యాంపస్ ఎట్లుంటుంది అనేది చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. బట్ నా గ్రాడ్యుయేషన్ అయిపోయే లోపే ఒక కాలేజ్ టూర్ కూడా వీడియో తీసి పెడదామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో దాట్ ఫర్దర్గా ఫ్యూచర్లో ఎవరైనా ఈ కాలేజ్కి రావాలనుకుంటున్నారు అంటే డెఫినెట్లీ అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. సో ఇది వచ్చేసి మా మెయిన్ క్యాంపస్ అనమాట. యాక్చువల్లీ యూనియన్ అని చెప్పి అంటారు దీన్ని. బట్ డిస్కవరీ పార్క్ అని చెప్పి ఇంకొక బిల్డింగ్ ఉంటుంది, అక్కడేమో కొన్ని డిపార్ట్మెంట్స్వి క్లాసెస్ అక్కడ జరుగుతాయి. ఈ యూనియన్లో కూడా కొన్ని డిపార్ట్మెంట్స్వి క్లాసెస్ జరుగుతాయంట. నాకు పెద్దగా ఐడియా లేదు బికాజ్ నాకు వచ్చేసి డిస్కవరీ పార్క్లో ఉంటాయి అన్నమాట క్లాసెస్. ఇన్ఫర్మేషన్ సైన్స్ డిపార్ట్మెంట్ నాది. అండ్ ఈ యూనియన్లోనేమో నేను ఎక్కువ మటుకు ఫీ కట్టడానికి లేకపోతే ఏమన్నా ఎంక్వైరీ కోసం ఆర్ ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్కి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అట్లాంటి వాటికి ఇక్కడ ఎక్కువ వస్తుంటా అనమాట. అండ్ ఇప్పుడు నా శాష్ పార్టీ జరిగేది కూడా యూనియన్లోనే, లైసియం అని చెప్పి ఒక ఆడిటోరియంలో జరుగుతుంది. అండ్ దీంట్లో యూనియన్లోనే మనకి బుక్ స్టోర్ ఉంటుందన్నమాట. సో యుఎన్టీకి సంబంధించిన యూనో ఆ లోగోతో టీషర్ట్స్ అండ్ మనకి గ్రాడ్యుయేషన్కి రెగేలియా అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మా కాలేజ్ది మ్యాప్, యూనియన్ది మ్యాప్ అనమాట బేసికల్లీ. సో ఆ రోజు మాకు జరిగేది కూడా శాష్ పార్టీ ఈ యూనియన్లోనే, లైసియం అని చెప్పి సెకండ్ ఫ్లోర్లో ఎంట్రన్స్ ఉంటుంది, థర్డ్ ఫ్లోర్ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. సో స్టూడెంట్స్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ నుంచి వెళ్ళాలి అని చెప్పి అన్నారు. అండ్ గెస్ట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు థర్డ్ ఫ్లోర్ నుంచి ఎంటర్ అవ్వాలని చెప్పి అన్నారు అనమాట. అండ్ ఆల్సో యూనియన్లో మనకి క్యాఫెటేరియా ఉంటుంది, చిక్-ఫిల్-ఏ, యాక్చువల్లీ బర్గర్ కింగ్ లాంటి ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట, రెస్టారెంట్స్ లాగా. అండ్ చాలా పెద్ద డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది. సో అక్కడ చాలా మంది పడతారు, లైక్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ పట్టే అంత స్పేస్ ఉంటుంది అనమాట. సో కాలేజ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు మనం శాష్ పార్టీలోకి వెళ్ళిపోదాము. సో ఇది మా ఆడిటోరియం అనమాట, ఇక్కడే జరుగుతుంది శాష్ పార్టీ అనేది. సో స్టూడెంట్స్ అందరు కూడా ఇట్లా లైన్గా కూర్చున్నాం అక్కడ. సో ఒక్కొక్క రో ఫస్ట్ వెళ్ళి వాళ్ళవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక రో అట్లా వెళ్ళినాం అనమాట. అండ్ ఒక చిన్న స్పీచ్ లాగా, ఒక గ్రాటిట్యూడ్ స్పీచ్ లాగా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అట్లా ఇచ్చేసి మన డిపార్ట్మెంట్ నేమ్ ఏంటి అండ్ మనం దేంట్లో గ్రాడ్యుయేట్ అవుతున్నాము, ఏమైనా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే అట్లా సంథింగ్ ఒక స్పీచ్ లాగా ఇచ్చేసి శాష్ వాళ్ళు వేస్తున్నారు, అది వేయించేసుకొని ఇంకా డన్ అనమాట. ఇంతే, చాలా చిన్న ఈవెంట్ బట్ ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. One of the best memories that I have here at UNT was meeting all of my international affair friends. Woo! Hello everyone, my name is Siri Challa. I'm graduating in information science with health informatics major. Firstly, I would like to thank my husband Punit. He's been a great support for me. I don't know, without him I would have been doing nothing here in this college or university. And I would also like to thank my family back in India, and I would like to thank my head of the department, Dr. Anna Cleveland. Without her, even I cannot do anything. So she's been a great support from me from the beginning of my masters. And congratulations to all the graduates, and thank you so much. Jai Hind. I'm from India.
సో ఫైనల్లీ సాష్ అయితే వచ్చేసింది. చూసారు కదా, ఒక సైడ్ ఇండియా ఫ్లాగ్ ఉంది అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి కాలేజ్ లోగో అనమాట, అంటే UNT లోగో ఉంది. సో సాష్ చేసిన తర్వాత ఒక చిన్న ఫోటోషూట్ లాగా జరిగింది అక్కడ. సో ఫొటోస్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ప్లెడ్జ్ అనమాట. సో అందరు స్టూడెంట్స్ కూడా సాష్ అయిపోయిన తర్వాత ఒక ఓత్ లాగా చెప్పించారు. సో అక్కడ డైరెక్టర్ చెప్తుంటే మేము రిపీట్ చేస్తుండే అనమాట. ఆల్సో స్క్రీన్ పైన కనిపిస్తుంది. As a graduate of the University of North Texas, I pledge to use my knowledge, experience, and skills to the best of my ability. To be a loyal ambassador for UNT. And promote and maintain UNT's reputation around the world. I pledge to strive for the betterment of my community through good citizenship and active participation. To conduct myself with integrity and respect the rights and dignities of all people. I pledge to be a person of honor and to continue my growth as a citizen of the world. Congratulations, graduates. So you all may be seated for just a few more moments. We would like to invite everyone to the reception in the ballroom right next door, as I announced at the beginning. So you can ప్లెడ్జ్ అయిపోయింది. యాక్చువల్లీ ఈవెంట్ అంతా కూడా అయిపోయింది. లాస్ట్లో మా అందరు గ్రాడ్యుయేట్స్ని స్టేజ్ పైకి పిలిచి ఒక గ్రూప్ ఫోటో తీసుకోమని చెప్పారన్నమాట. సో యాక్చువల్లీ వీళ్ళు సగం కన్నా సగం తక్కువ గ్రాడ్యుయేట్స్ అనమాట. సో గ్రాడ్యుయేషన్ రోజు చాలామంది ఉంటారంట స్టూడెంట్స్. బట్ ఐ డోంట్ నో వై ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్ సాష్ సెరమనీకి అందరు రాలేదు. మేబీ పార్ట్ టైమ్స్ వల్లనో లేకపోతే ఇంకా దేని వల్లనో తెలియదు, కానీ చాలామంది అటెండ్ అయితే అవ్వలేదు. సో వచ్చిన వాళ్ళల్లో ఇంతమంది అనమాట, మేబీ ఒక 40 to 50 మెంబర్స్ ఉంటారంతే. సో వాళ్ళందరికీ ఫస్టే మనము ఎన్రోల్ చేసుకోవాలి. మేమందరం ఫస్టే ఎన్రోల్ చేసుకోవాలన్నమాట. సో ఈ సాష్ కోసం లిటరలీ 2 months బ్యాకే మాకు మెయిల్ వచ్చింది దట్ మేము రిజిస్టర్ అవ్వాలి అని చెప్పేసి. సో వాళ్ళు మన కంట్రీని బట్టి మా రిక్వైర్మెంట్ని బట్టి ఆర్డర్ పెట్టారన్నమాట ఈ సాష్ అనేది. సో కొంతమంది లేట్గా అప్లై చేసిన వాళ్ళకి సాష్ రాలేదు, బికాజ్ వాళ్ళు బల్క్గా ఆర్డర్ చేశారంట అన్ని సాషెస్ని. సో అందుకే లేట్గా అప్లై చేసుకున్న వాళ్ళు ఆర్ లేట్గా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఈ సాష్ అనేది అవైలబుల్గా లేకుండేది. అండ్ ఆల్సో దే వర్ నాట్ ఏమంటారు, ఈవెంట్కి కూడా వాళ్ళు వచ్చినా దే వర్ నాట్ గివెన్ ద సాష్ అనమాట. గ్రూప్ ఫొటోస్ అయిపోయిన తర్వాత సోలోగా కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. అండ్ ఆల్సో నేను ఇంకా పునీత్ కూడా పిక్చర్స్ తీసుకున్నాం. అండ్ మన ఫ్లాగ్తోని కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకున్నాం అనమాట. అండ్ దెన్ తర్వాత స్మాల్ రిసెప్షన్. సో డిన్నర్ ఉండింది. యాక్చువల్లీ నాకు ఏం అర్థమైంది ఆ డిన్నర్లో అంటే, ప్రతి ఒక్క కంట్రీకి సంథింగ్ స్పెషల్ లాగా ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ని రిప్రజెంట్ చేస్తూ ఉండే అనమాట. సో ఫస్ట్ అయితే ఈ జ్యూస్తో స్టార్ట్ చేసాము. ఇది క్రాన్బెర్రీ జ్యూస్ అనుకుంటా. యాక్చువల్లీ నేను ఆ టైంలో అసలు షుగర్స్ తినట్లేదు అనమాట. సో అందుకే నేను అసలు జ్యూస్ ఎక్కువ తాగలేదు. అండ్ ఫుడ్కి వచ్చేస్తే ఏంటంటే వెజ్ స్ప్రింగ్ రోల్ ఉండింది, సమోసా ఉండింది తెలుసా, సమోసా అండ్ గ్రీన్ చట్నీ, పుదీనా చట్నీ ఉండింది. అండ్ ఆల్సో నాచోస్ ఉండే, ఇంకా నాన్ వెజ్లో కొన్ని ఐటమ్స్ ఉండే. అండ్ వీ హ్యావ్ చీజ్ కేక్ అండ్ బ్రౌనీ ఉండింది. అండ్ దెన్ రాస్బెర్రీ కేక్ ఉండింది. డెజర్ట్స్ చాలా బాగుండే, బట్ సమోసా స్ప్రింగ్ రోల్ అవన్నీ నా స్పైస్ లెవెల్కి మ్యాచ్ అవ్వాలి అనిపించింది. కొంచెం చప్పగా ఉండే అనమాట. మేబీ అందరికీ సెట్ అవ్వాలని చెప్పి అట్లా పెట్టి ఉంటారు, బట్ నాకైతే సెట్ అవ్వలేదు. సో దిస్ వాజ్ అవర్ డిన్నర్ ఫర్ టునైట్. యాక్చువల్లీ ఎక్కువ తినలేదు, ఓన్లీ స్టార్టర్స్ లాగా ఉండినాయి అనమాట. బట్ ఇంకా అదే డిన్నర్ అయిపోయింది. ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్న టైంలో నేను కాలేజ్ క్యాంపస్ కూడా తీసాను. సో ఇవి వచ్చేసి బస్సెస్ మనకి దగ్గరలో ఉన్న వాళ్ళకి, లైక్ డెంటన్లో ఉన్న వాళ్ళకి యూనియన్కి, డిస్కవరీ పార్క్కి అట్లా బస్సెస్ తిరుగుతూ ఉంటాయి.
లైక్ చాలా ఫ్రీక్వెంట్గా బస్సెస్ వస్తుంటాయి అనమాట. దాంట్లో ట్రావెల్ చేసి వస్తారు. చాలామంది నా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడు ఎక్కలేదు ఆ బస్, బట్ నా ఫ్రెండ్స్ చాలామంది ట్రావెల్ చేసినారనమాట. సో ఇదంతా కూడా మా కాలేజ్ దగ్గరే, అంతా పార్కింగ్ అండ్ సైకిల్స్ పెట్టుకోవచ్చు, కార్స్ పెట్టుకోవచ్చు పార్కింగ్. అండ్ మనకి ఇదంతా కూడా స్టాఫ్ పార్కింగ్ ఉంటుంది, రిజర్వ్ పార్కింగ్ ఉంటుంది. సో రిజర్వ్ పార్కింగ్ లేని ప్లేస్లో మేము కార్ పెట్టుకొని అక్కడ నుంచి నడుస్తూ వెళ్ళాం అనమాట యూనియన్లోకి. కొంచెం ఓకే నడవాలి, బట్ ఫన్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. వెదర్ బాగుంటే అయితే చాలా బాగుంటుంది, బికాస్ చెట్లు అవన్నీ ఉంటాయి అనమాట. అండ్ మేము లైక్ మా డిపార్ట్మెంట్ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ వాళ్ళు యూనియన్లో క్లాసెస్ ఉండవని చెప్పినా కదా, డిస్కవరీ పార్క్లో ఉంటాయి అన్నమాట క్లాసెస్. సో అది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ లైక్ ఒక 10-15 minutes డ్రైవ్ ఉంటుంది అనమాట, అంత దూరంలో ఉంటుంది. సో యూనియన్కి రావడం నేను చాలా తక్కువ, అసలు యాక్చువల్లీ క్లాసెస్కి రావడం నేను చాలా తక్కువ, బికాజ్ నేను వచ్చింది కోవిడ్ టైంలో. సో నాకు ఓన్లీ 1 class per సెమిస్టర్ ఉండిందనమాట ఇన్ పర్సన్. సో అది జస్ట్ 1 week ఒకసారి క్లాస్కి పోవడమే అయిపోతుండే. సో అందుకే నాకు అసలు కాలేజ్కి అండ్ నాకు పెద్దగా ఎవ్రీడే పోయే అంత కనెక్షన్ లేదనమాట. బట్ ఐ లైక్ ద కాలేజ్, చాలా హ్యూజ్ ఉంటుంది అనమాట. సో అదొక్కటి నాకు బాగా నచ్చుతుంది, కాలేజ్ ఫీల్ వస్తుంది యాక్చువల్లీ. సో ఇక్కడ చూసారు కదా, ప్రతి ఒక్క బిల్డింగ్ కనిపిస్తున్న అంతా కూడా యూఎన్టీదే. సో అన్ని డిపార్ట్మెంట్స్కి ఒక్కొక్క బిల్డింగ్ ఉంటుంది అనమాట ఇక్కడ. సో లైక్ మ్యూజిక్కి ఒక బిల్డింగ్, మ్యూజిక్ డిపార్ట్మెంట్కి ఒక బిల్డింగ్, ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్కి ఒక బిల్డింగ్, లైబ్రరీకి ఒక బిల్డింగ్, హెల్త్ డిపార్ట్మెంట్కి ఒక బిల్డింగ్. సో అట్లా డిఫరెంట్ బిల్డింగ్స్ ఉంటాయి. సో ఇది ఆల్మోస్ట్ లైక్ 950 to 1000 acres ఆఫ్ ల్యాండ్ అనమాట. సో దాంట్లో మొత్తం కూడా కాలేజ్కి సంబంధించిన బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఇండియన్ స్ట్రీట్ టైప్ అనమాట. సో మనకు అన్నీ ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ అవన్నీ ఉంటాయి. యాక్చువల్లీ తెలుసా, డెంటన్లో నేను చాలా చెప్పినా కూడా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇండియన్ ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి అనమాట. మనకి దోశ, ఇడ్లీ అవన్నీ కూడా దొరుకుతాయి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఒక పెద్ద హ్యూజ్ స్టేడియం. యాక్చువల్లీ ఇక్కడ ఫుట్బాల్ ఆడతారు. నేను ఎప్పుడు లోపల పోలేదు, బట్ ఇట్స్ వెరీ హ్యూజ్, లైక్ 50 acres వరకు ఉంటుందంట. అండ్ యా దాట్స్ ఇట్. మొత్తం అయితే టూర్ చేయలేకపోయాను ఆ రోజు, నాకు ఈవెంట్ ఉంది కాబట్టి. బట్ నెక్స్ట్ టైం డెఫినెట్గా చేసి మీకు చూపిస్తాను. ఈ రోజుకైతే ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నా. అండ్ హోప్ యూ హ్యావ్ లైక్ మై వీడియో. Please like, share and subscribe to my channel, and don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye bye.